టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ల తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ కుబేరా. మరి ఇటీవలే ప్రమోషన్స్ లో బాగా జోరుగా ఉన్నారు వీళ్ళంతా. ధనుష్, నాగార్జున, రష్మిక మందన వంటి స్టార్ల నటుల కలయికతో వస్తున్న ఈ చిత్రంపై అయితే భారీ అంచనాలే ఉన్నాయండోయ్. ఇక ముంబైలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో 3వ సాంగ్ పిప్పి పిప్పి డుమ్ 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 విడుదల చేశారు. ఇక దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ పాటకు మంచి రెస్పాన్సే వచ్చింది. మరి ఈ కార్యక్రమంలో ధనుష్ చేసిన కామెంట్స్ అయితే అందరినీ ఆకట్టుకున్నాయి. సినిమా గురించి ధనుష్ మాట్లాడుతూ, ఇది నాకు స్పెషల్ మూవీ, స్క్రిప్ట్ వినగానే 20 నిమిషాల్లో అంగీకరించేశాను. ఇక శేఖర్ కమ్ల ఒక అద్భుత కథనకర్త, ఆయన చెప్పిన తీరులోనే ఈ ప్రాజెక్ట్ చేయాలని నేను ఫిక్స్ అయిపోయాను. ఇక అందరూ ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేస్తారు అని అన్నారు. మరి ఇది తనకు సరికొత్త అనుభవాన్ని ఇస్తుందని, దర్శకుడి విజన్ పై నమ్మకం ఉందని కూడా తెలిపారు. ఇక అలాగే నేను ఈ పాత్ర కోసం ఎంతో కష్టపడి ప్రిపేర్ అయ్యాను. ఇక లోనికి వెళ్లి పని చేశాను అని చెప్తే అవన్నీ అబద్ధాలే. నిజం చెప్పాలంటే నేను శేఖర్ కమ్ల చెప్పింది విన్నాను, ఆయన నన్ను గైడ్ చేశారు, ఇక ఆయన స్టైల్లో ఫాలో అయిపోయాను అంటూ ధనుష్ నవ్వులు పూయించారు. ఇక తన యాక్టింగ్ క్రెడిట్ మొత్తం దర్శకుడికే ఇస్తానన్నారు. సినిమాకు అసలు మజా షూటింగ్ లోనే వచ్చిందని తెలిపారు. ఇక ఒకసారి చెత్త కంప కలిగిన డంప్ యార్డ్ లో షూట్ చేశాం. దాదాపు 6 గంటలు అక్కడే గడిపాం. నాకు చాలా అసౌకర్యంగా అనిపించింది, కానీ రష్మిక మాత్రం ఎలాంటి ఇబ్బంది పడలేదు. ఆమెను అడిగితే నాకేమీ వాసన అనిపించడం లేదు అంటూ కూల్గా చెప్పింది. అది ధనుష్ గుర్తు చేసుకున్నాడు. ఇక మేము మాస్కులు వేసుకుని మరీ షూట్ చేసాం, కానీ నిజంగా చూసుకుంటే అది పెద్ద విషయం కాదు, పని అంటే ఇదే కదా అని చెప్పుకొచ్చారు. ఇక తన గత జీవితాన్ని గుర్తు చేసుకుంటూ ధనుష్ అన్నారు, మనమందరం ఒక కంఫర్ట్ జోన్లో ఉంటాం, కానీ కొన్ని సందర్భాల్లో మన జీవితం ఎలా ఉందో చూస్తే మనలో మార్పు వస్తుంది. నాకు చిన్ననాటి జీవితాన్ని గుర్తు చేసింది ఈ సినిమా. నేను చిన్న వయసులో ఏలూరు లాంటి ప్రాంతాల్లోనే పెరిగాను. మళ్ళీ అటువంటి చోట షూట్ చేయడం నన్ను నొప్పించేలా కాదు, గర్వంగా అనిపించింది అని ఎమోషనల్ గా స్పందించారు ధనుష్. ఇక నాగార్జున మాట్లాడుతూ, ఇలాంటి కథ కోసం 15 ఏళ్లుగా ఎదురు చూసా. శేఖర్ కమ్ల ఎప్పుడు నూతనంగా ఉంటాడు. ఇక ధనుష్ జిమ్ సభ్యులతో పనిచేయడం చాలా బాగా జరిగింది. సినిమా చూస్తే నవ్వుకుంటారు, కన్నీరు వస్తుంది, థియేటర్లో మనసు పరవశిస్తుంది అని వెల్లడించారు. ఇక ఈ సినిమాను సునీల్ నారంగ్, పుష్కర్ రామ్, మోహన్ రావు భారీగా నిర్మిస్తున్నారు. ఇక జూన్ 20న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది.